విజేత అకాడమీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. ఇంకా మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి ఆల్ బటన్ని సెలెక్ట్ చేయండి. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మా వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్ లింక్స్ ఇవ్వడం జరిగింది. ఆ లింక్పై క్లిక్ చేసి గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. ప్రతిరోజు వచ్చే జాబ్ అప్డేట్స్ అని కూడా గ్రూప్లో షేర్ చేయడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో రెవెన్యూ శాఖలో సర్వేయర్ ఉద్యోగాల భర్తీ కోసం ఒక మంచి నోటిఫికేషన్ అయితే త్వరలో విడుదల కానుందండి. మొత్తం 1000 పోస్టులని భర్తీ చేయనున్నారు. ఈ విషయాన్ని అసెంబ్లీలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వెల్లడించడం అయితే జరిగింది. చాలానే వేకెన్సీస్ ఉన్నాయండి. 1000 పోస్టులను అయితే భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా త్వరలోనే నోటిఫికేషన్ కూడా విడుదల చేస్తారు. పత్రికాముఖంగా ఈ సమాచారం అయితే వచ్చింది. త్వరలో 1000 సర్వేయర్ పోస్టులు 2-3 నెలల్లో నియమిస్తాం. 982 మందికి ప్రస్తుతం 242 మందే ఉన్నారు. అసెంబ్లీలో మంత్రి పొంగులేటి వెల్లడి అనేసి ఇక్కడ ముఖ్యాంశాలు కూడా ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో 2-3 నెలల్లో 1000 మంది రెవెన్యూ సర్వేయర్లను నియమించనున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. పెద్ద మండలాలకు ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో ఎస్ఐ కానిస్టేబుల్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అలాగే ఆంధ్రప్రదేశ్ ఎస్ఐ కానిస్టేబుల్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించిన ఫుల్ కోర్సుల్ని, అలాగే ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్, ఎంటీఎస్, ఆర్పిఎఫ్ కానిస్టేబుల్, ఆర్ఆర్బి, బ్యాంక్ అన్ని రకాల ఫుల్ కోర్సుల్ని విజేత అకాడమీ యాప్ ద్వారా కేవలం 499 రూపీస్కి అందించడం జరుగుతుంది. ఈ కోర్సుల్లో వీడియో క్లాసెస్, టెస్ట్ సిరీస్, పీడిఎఫ్ ఫైల్స్ అన్నీ కూడా ఉంటాయండి. హైదరాబాద్లోని సీనియర్ మోస్ట్ ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ ఉంటాయి. యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి. తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్ని బై చేసుకోవచ్చు. పెద్ద మండలాలకు 2 చొప్పున సర్వేయర్లను కేటాయిస్తామని చెప్పారు. వారిని నియమించిన తర్వాత ఆయా మండలాల్లో భూములను సర్వే చేయించి రెవెన్యూ, అటవీ శాఖల మధ్య భూ వివాదాలను పరిష్కరిస్తామని పేర్కొన్నారు. గురువారం అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. రాష్ట్రంలో 892 మంది సర్వేయర్లు ఉండాలని, కానీ ప్రస్తుతం 242 మంది మాత్రమే ఉన్నారని తెలిపారు. ఇక ఇది ఫ్రెండ్స్, సర్వేయర్ ఉద్యోగాలకు సంబంధించి గౌరవ మంత్రి గారు చెప్పినటువంటి ముఖ్యమైన సమాచారము. ఈ ఉద్యోగాలకి 10th క్లాస్ ఐటీఐ అర్హతలు కలిగినటువంటి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే కల్పిస్తారనమాట. అంటే 10th ప్లస్ ఐటీఐ అర్హత కలిగినటువంటి వాళ్ళు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే ఇంకా ఏమైనా ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్స్ చేసినటువంటి వాళ్ళకి, డిప్లొమా అర్హత కలిగినటువంటి వాళ్ళకు కూడా అవకాశం ఇస్తారేమో. నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత నేను మీకు తెలియజేయడం అయితే జరుగుతుంది. ఇక ఈ ఉద్యోగాలకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా నేను మీకు తెలియజేస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి.